నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 29 కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి జూలై 22 టైం వచ్చేసరికి 8:30 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి యాండీ రూబిన్స్ ఎసెన్షియల్ స్మార్ట్ ఫోన్ గురించి. మనందరూ తెలిసిన విషయమే, ఆండ్రాయిడ్ సృష్టికర్త యాండీ రూబిన్స్ ఒక స్మార్ట్ ఫోన్ తయారు చేశారు, దాని పేరు ఎసెన్షియల్స్. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ ప్రీ బుకింగ్ స్టార్ట్ అయినాయి. దీని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తాను నేను, కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి. సో ఇక్కడ నేను ఐఎన్ సింబల్ కనపడుతుంది, అక్కడ వదిలేస్తాను లింక్, లేకపోతే కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫోన్కి సంబంధించి నేను చేసిన వీడియో అయితే మీరు అక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా న్యూస్ విషయానికి వస్తే ఈ ఫోన్ అయితే మనకి నెక్స్ట్ మంత్ నుంచి మార్కెట్లోకి రాబోతుందని చెప్పారు యాండీ రూబిన్స్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యారియర్స్ టెస్టింగ్ జరుగుతుంది, యూఎస్ క్యారియర్స్, ఇంటర్నేషనల్ క్యారియర్స్ టెస్టింగ్ అయితే ఫోన్కి జరుగుతుంది. ఎఫ్సిసి సర్టిఫికేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ నుంచి ఈ ఫోన్ షిప్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి $700 ఉంది, దగ్గర మనకి 42,000 నుంచి 43,000 రూపాయలు ఉంటుంది. సో ఈ ఫోన్ ఇండియాలోకి ఎప్పుడు షిప్ చేస్తారో తెలియదు, కానీ ఫస్ట్ అయితే యునైటెడ్ స్టేట్స్లో అయితే ఈ ఫోన్ అయితే లభించనుంది. తర్వాత ఇండియాకు కూడా వస్తుందో రాదో డౌటే. సో ఇండియా గురించి అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో యాండీ రూబిన్స్ ఎసెన్షియల్ స్మార్ట్ ఫోన్ అయితే మనకి నెక్స్ట్ మంత్ నుంచి షిప్పింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ సార్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ C7 2017. సో దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి మనకి SM-C700. ఈ ఫోన్ వచ్చేసరికి మనకి TEN అనే సర్టిఫికేషన్ పొందింది. ఆల్రెడీ దీని బ్లూటూత్ వైఫై సర్టిఫికేషన్ అయిపోయింది, ఇప్పుడు TEN అనే సర్టిఫికేషన్ కూడా మనకి అయిపోయింది. సో ఈ ఫోన్ అయితే మనకి డ్యూయల్ రేర్ కెమెరాతో వస్తుంది. సో సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 తర్వాత మనకి రేర్ కెమెరాస్ ఉన్న సామ్సంగ్ ఫోన్ ఇది. సో ఈ ఫోన్లో మనకి 5.5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే లభిస్తుంది. సో ఈ ఫోన్ స్పెక్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకేం లేదు, కానీ సో ఈ ఫోన్ అయితే మనకి తొందరలోనే మార్కెట్లోకి రాబోతుంది. సో ఈ ఫోన్ మనం మిడ్ రేంజ్ సామ్సంగ్ డ్యూయల్ కెమెరా ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 30,000 లోపే ఉంటుంది. సో ఇది మీకు తొందరలోనే మార్కెట్లోకి వస్తుంది. ఫస్ట్ అయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 వస్తుంది, అది ప్రీమియం మోడల్. సో అది 60,000 దాకా ఉంటుంది, అది కూడా డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఇది మిడ్ రేంజ్ మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బింగో నుంచి మనకి ఈరోజు 2 స్మార్ట్ బ్యాండ్స్ లాంచ్ చేసింది, బింగో F1 అండ్ బింగో F2. బింగో F1 ప్రైస్ వచ్చేసరికి మనకి $1,499 ఉంది. బింగో F2 ప్రైస్ వచ్చేసరికి మనకి $1,699 ఉంది. ఒకసారి వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు ఆండ్రాయిడ్ అండ్ iOS రెండింటి మీద రన్ అయితే ఆండ్రాయిడ్ 4.4 ఉండాలి మినిమం, iOS 8.0 ఉండాలి. సో దీని స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకుంటే మనకి రెండిట్లో మనకి మాక్సిమం అన్ని స్పెక్స్ సేమే, ఒకటే డిఫరెన్స్ ఉంటుంది, దాని తర్వాత చెప్తాను గురించి. ఒకసారి స్పెసిఫికేషన్ చూద్దాం. స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి 0.71 ఇంచ్ OLED డిస్ప్లే లభిస్తుంది. పెడోమీటర్ ఉంటుంది, సో మనం స్టెప్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, క్యాలరీస్ ఎంత బర్న్ చేస్తాం అది క్యాలిక్యులేట్ చేస్తుంది, స్లీప్ని ట్రాక్ చేస్తుంది, డీప్ స్లీప్ ఎంత చేసాము, నార్మల్ స్లీప్ ఎంత చేసాము, లైట్ స్లీప్ ఎంత చేసాము. సో మన స్లీప్ని కూడా ట్రాక్ చేస్తుంది. హార్ట్ రేట్ మానిటర్ ఉంది వీటిలో మీకు, సో మీ హార్ట్ రేట్ని కూడా ఇది ట్రాక్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇది బ్లూటూత్ 4.0 సపోర్ట్ చేస్తుంది, IP67 వాటర్ రెసిస్టెంట్. సో మీకు 30 మీటర్స్ వరకు మీరు వాటర్లో తీసుకెళ్ళొచ్చు బ్యాండ్స్ని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాండ్స్ మీకు ఇన్కమింగ్ కాల్స్ని, SMS-ని, నోటిఫికేషన్స్ని అలర్ట్ చేస్తూ ఉంటాయి, డిస్ప్లే మీద మీకు కనపడుతూ ఉంటాయి ఏమేమి వస్తున్నాయో. అండ్ బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మీకు 70 mAh బ్యాటరీ లభిస్తుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 300 hours స్టాండ్ బై టైం లభిస్తుంది. దీనిలో ఇంకో విషయం ఏంటంటే ఇది USB టైప్ ఛార్జింగ్ ఇక్కడ మనం చూడొచ్చు. సో మనకి మన ఛార్జింగ్ బ్రిక్స్ ఉంటాయి కదా, మనం మొబైల్లో వచ్చే ఛార్జింగ్ బ్రిక్స్, దాన్ని కూడా పెట్టి మనం ఛార్జింగ్ చేయొచ్చు. సో ఇవి ఈ బ్యాండ్ స్పెసిఫికేషన్ విషయాన్ని తీసుకుంటే. అండ్ డిఫరెన్స్ ఏంటంటే మీకు బింగో F1కి బింగో F2కి పుష్ బటన్. సో పుష్ బటన్ మనకి బింగో F2లో మీకు కావాల్సిన యాప్స్కి మీరు నోటిఫికేషన్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు కావాల్సిన యాప్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. బింగో F1లో ఈ ఫెసిలిటీ అయితే ఉండదు, పుష్ బటన్ అయితే మీకు బింగో F1లో ఉండదు, బింగో F2లోనే మీకు ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో ఇది డిఫరెన్స్ ఈ రెండు బ్యాండ్స్ అయితే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లభిస్తున్నాయి. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూస్తారు మనకి యూట్యూబ్లో మనకి ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా. సో మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనం దాన్ని ట్రిమ్ చేయొచ్చు, లేకపోతే ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు. సో ఈ టూల్స్ అని ఇప్పుడు యూట్యూబ్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు September 20 వరకు ఈ టూల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి, తర్వాత వీటిని ఆఫ్ చేస్తున్నామని చెప్పారు. ఎందుకంటే రీజన్ ఇవి ఎక్కువ ఎవరు వాడట్లేదు. సో వీటి ప్లేస్లో మనం ఇంకా ఇంప్రూవ్ చేసి వేరే ఆప్షన్స్ తీసుకొని వస్తాము. సో వీటిని అయితే నిలిపేస్తున్నామని చెప్పేసి యూట్యూబ్ చెప్పింది. సో September 20 వరకు మీకు టూల్స్ కనపడతాయి అని చెప్పేసి చెప్పింది. సో ఈ టూల్స్ అయితే బాగా యూజ్ అయితే ట్రిమ్ చేయడానికి వీడియోని, మనం వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో ఏమన్నా మిస్టేక్ అయిందంటే ఆ పర్టికులర్ పార్ట్ కట్ చేయాలంటే మనకి ఈ టూల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ టూల్స్ అయితే మనకి తీసేస్తున్నాం అని చెప్పేసి యూట్యూబ్ చెప్పింది. చూడాలి September 20 వరకు, September 20 తర్వాత మనకి టూల్స్ ఉంచుతారు, మరి తీసేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వస్తారు మనకి ట్రూకాలర్ నుంచి. ట్రూకాలర్లో మనకి కొత్త అప్డేట్ వచ్చింది. అప్డేట్ వచ్చేసరికి మనకి 8.21 వర్షన్. సో ఈ వర్షన్ అప్డేట్లో వీళ్ళు ఏం చేశారంటే స్పామ్ మెసేజ్ ఫోల్డర్ని క్రియేట్ చేశారు. సో మీకు మెసేజెస్ వస్తుంటాయి కదా, మెసేజెస్ మీకు స్పామ్ మెసేజ్ ఏవైతే వస్తున్నాయో ఆటోమేటిక్గా ఈ స్పామ్ ఫోల్డర్లో సేవ్ అయిపోతూ ఉంటాయి. కాకపోతే మీరు ట్రూకాలర్ని డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ కింద పెట్టుకోవాలి, అప్పుడే మీకు ఇది వర్క్ చేస్తుంది. అండ్ దీంతో పాటు ట్రూకాలర్లో మనకి కొన్ని థీమ్స్ సపోర్ట్స్ తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు మనకి థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు మీరు ట్రూకాలర్ ఇంటర్ఫేస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మీరు MMSలో కూడా ఈ ట్రూకాలర్ యాప్లో సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఈ అప్డేట్లో. సో ఒకసారి మీరు అప్డేట్ చెక్ చేసుకోండి, అప్డేట్ అయితే
వచ్చింది వర్షన్ 8.21. ఈ అప్డేట్లో మీకు ఈ చేంజెస్ అయితే లభిస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూస్తారు మనకి ఏసూస్ నుంచి మనకి ఏసూస్ జెన్ఫోన్ 4 దీని పిక్చర్స్ అయితే కొన్ని లీక్ చేసింది, టీజ్ చేస్తుంది అనమాట మనల్ని. సో ఈ పిక్చర్స్ మీరు చూస్తే ఫస్ట్ పిక్చర్ చూస్తే మీకు టైమ్ టు బి మోర్ దాన్ 1 అని చెప్పేసి రిలీజ్ చేసింది. ఇంకో పిక్చర్ చూస్తే మీకు టైమ్ టు సీ మోర్ దాన్ 1. ఇంకో పిక్చర్ చూస్తే మీకు టైమ్ టు బి క్లియరర్. ఇంకో పిక్చర్ చూస్తే టైమ్ టు సీ మోర్. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఈ ఫొటోస్, వీళ్ళు లీక్ చేసిన ఫొటోస్ బట్టి చూస్తే? నేనైతే ఒక డ్యూయల్ కెమెరా సెటప్తో ఈ ఫోన్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో క్లియరర్ ఫొటోస్ అంటే మనకి OnePlus 5 లాగా మనకి ఆప్టికల్ జూమ్ ఉంటుందేమో సెకండ్ కెమెరా. సో చూడాలి మనం. ఏసూస్ అయితే మనకి జెన్ఫోన్ 4 ఈ పిక్చర్స్ లీక్ చేసి కొంచెం టీచ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ సార్ మనకి స్మార్ట్ వాచెస్ గురించి, ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచెస్ గురించి. సో ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచెస్ ఎవరైతే వాడుతున్నారో అందరికి మనకి ఆండ్రాయిడ్ వేర్ 2.0 అప్డేట్ అయితే ఆల్రెడీ వచ్చింది. సో ఇప్పుడు ఈ అప్డేట్ ఏసూస్ జెన్వాచ్ 2 కూడా రాబోతుంది. ఏసూస్ జెన్వాచ్ 2 ఎప్పుడో లాంచ్ అయింది, చాలా 2 years బ్యాక్ ఏమో లాంచ్ అయింది. సో ఇప్పుడు దీనికి కూడా ఆండ్రాయిడ్ వేర్ 2.0 అప్డేట్ అయితే రాబోతుంది. సో మాక్సిమం అన్ని ఆండ్రాయిడ్ వాచెస్కి అయితే మీకు ఆండ్రాయిడ్ వేర్ 2.0 అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు లిస్ట్. సో ఈ లిస్ట్లో ఉన్న వాచెస్ అన్నిటికీ ఆండ్రాయిడ్ వేర్ 2.0 అప్డేట్ అయితే వస్తుంది. ఇందులో 2 వాచెస్కి అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఆ వాచెస్ వచ్చేసరికి మనకి మోటో 360 స్పోర్ట్ ఈ వాచ్కి రాలేదు, అండ్ ఎల్జీ వాచ్ అర్బెన్ ఈ వాచ్కి కూడా ఆండ్రాయిడ్ వేర్ 2.0 అప్డేట్ అయితే రాలేదు. సో ఏసూస్ జెన్వాచ్ 2 ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకైతే ఆండ్రాయిడ్ వేర్ 2.0 అప్డేట్ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మియూజు నుంచి మియూజు Pro 7 ఈ ఫోన్ అయితే కలర్స్ని లీక్ చేసింది. సో ఈ ఫోన్ మీకు 3 కలర్స్ లభించబోతుంది, బ్లాక్, రెడ్, గోల్డ్. ఈ 3 కలర్స్లో మీకు మియూజు Pro 7 ఫోన్ అయితే లభించబోతుంది. సో ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే ఈ ఫోన్లో మీకు 2 డిస్ప్లేస్ ఉంటాయి. మీకు బ్యాక్ సైడ్ కూడా ఒక డిస్ప్లే కనపడుతుంది కదా. సో ఇది సెకండరీ డిస్ప్లే, ఇది 2-inch కలర్ డిస్ప్లే ఇది. సో దీనిలో మీకు టైమ్, డేట్, క్యాలెండర్, నోటిఫికేషన్స్, మీకు కాల్స్, ఎస్ఎంఎస్లు వస్తే మీకు ఈ డిస్ప్లేలో కనపడుతూ ఉంటుంది. సో ఇంకా రూమర్స్ ఏమోనే అంటే ఈ డిస్ప్లే మనకి వ్యూ ఫైండర్ లా కనపడుతుంది. మీరు ఫొటోస్ తీసేటప్పుడు వ్యూ ఫైండర్ లా కూడా ఈ డిస్ప్లేని వాడొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఈ డిస్ప్లే మీరు చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడొచ్చు అని చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ మీకు ఈ డిస్ప్లే లభిస్తాయని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఈ ఫోన్ అయితే మనకి జూలైలోనే లాంచ్ అయిపోతున్నారు, జూలై 26 or 27. సో ఈ డేట్స్లో మీకు మియూజు Pro 7 అయితే లాంచ్ చేస్తారు. సో ఇది ఇండియాలో ఎప్పుడు అవైలబుల్గా వస్తుందో ఐడియా అయితే లేదు, కానీ ఈ ఫోన్ అయితే మనకి ఈ మంత్లోనే లాంచ్ అవబోతుంది. సో దీనిలో హైలైట్ పాయింట్ ఏంటంటే మనకి సెకండరీ డిస్ప్లే, మీరు ప్రైమరీ డిస్ప్లే ఆఫ్ చేసినా కానీ మీకు సెకండరీ డిస్ప్లే మీకు ఆన్ అవుతుంది. సో మీకు దానిలో మీకు నోటిఫికేషన్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు, కాల్స్ ఎవరు చేస్తున్నారు ఇవన్నీ మీరు అక్కడ చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.